ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీతో పాటు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. సౌత్ కొరియాలో 5వ రోజు పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా ఉప మంత్రి కాన్ చాన్ కాంగ్ తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కొరియాను ఆహ్వానించారు. 10GW డేటా సెంటర్లకు కొరియా సహకారం అందించాలన్నారు. ఏపీలో కొరియా ఇండస్ట్రియల్ పార్కును ప్రతిపాదించారు. గ్రీన్ ఎనర్జీలో సహకారం కోరారు. డీప్ టెక్ రంగంలో భాగస్వామ్యం కావాలని సౌత్ కొరియాకు విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు కొరియా సహకారం అందించాలన్నారు లోకేష్. ఏపీలో అమలవుతున్న 3S విధానం కొరియన్ పెట్టుబడిదారులకు రక్షణ కవచమన్నారు లోకేష్. ఏపీ కొరియా ఇన్వెస్ట్మెంట్ డెస్క్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్, సంయుక్త నైపుణ్య శిక్షణ అకాడమీల ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ, బుసాన్, ఇంచియాన్ మధ్య విమాన సౌకర్యానికి చొరవ చూపాలని దక్షిణ కొరియా ఉప మంత్రిని కోరారు లోకేష్. సియోల్లో కియా ప్రతినిధులను కలిశారు నారా లోకేష్. ఏపీలో ఈవీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురంలోని కియా ప్లాంట్ విస్తరణపై చర్చలు జరిపారు. విశాఖలో ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కియా మోటార్స్ ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యుంజో కోహ్ను కలిసిన లోకేష్ కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టెరైన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని పరిశీలించాలని సూచించారు. షూఆల్స్ సంస్థ చైర్మన్ లీ చియాంగ్ గెన్ తో భేటీ అయిన లోకేష్ ఏపీలో షూఆల్స్ పాదరక్షాల తయారీ యూనిట్ పనులు వేగవంతం చేయాలని కోరారు. గత ఒప్పందం ప్రకారం ఏపీలో 300 కోట్ల పెట్టుబడులతో 3000 మందికి ఉపాధి కల్పించనుంది షూఆల్స్ యూనిట్. ఏపీని రిటైల్, డిస్ట్రిబ్యూషన్ హబ్ గా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. అంతకుముందు సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయే హ్యూంగ్లీని కలిశారు లోకేష్. ఏపీలో డిస్ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయాలని సియోల్ సెమీ కండక్టర్స్ ను ఆహ్వానించారు మంత్రి లోకేష్. గత 24 నెలల్లో $240 బిలియన్ పెట్టుబడులను ఏపీ ఆకర్షించిందన్నారు మంత్రి లోకేష్. ఏపీలో ఇప్పటికే 40కి పైగా కొరియన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. దక్షిణ కొరియాలోని భారత రాయబారి గౌరంగలాల్ దాస్ కు విజ్ఞప్తి చేశారు లోకేష్.